త్రికోణమితీయ ఆవర్తనాలు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదో పెద్ద చెట్టు. దీనిని ఎక్కకుండానే దీని ఎత్తుని మీరు కొలవగలరా? ఎందుకంటే పెద్ద చెట్లను ఎక్కడం ప్రమాదకరం కాబట్టి. దీని ఎత్తును కొలవడం చాలా తేలిక. ఎలా చేసి చూద్దాం. గత పాఠాల్లో ఈ పద్ధతిని ఇంతకు ముందే చర్చించాం, కానీ అది ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఒక గోపురం ఎత్తుని కేవలం దానిని చూస్తూనే చెప్పచ్చు. ఇదే పద్ధతిని చెట్లకి, భవనాలకి, స్తంభాలకి మొదలైన వాటికి కూడా ఉపయోగించవచ్చు. మీరు చెట్టు పై కొనను సి బిందువు నుంచి చూస్తున్నారు. మీ కంటి నుండి చెట్టు పై కొనను కలుపుతూ గీయబడిన రేఖ సిబిని దృక్రేఖ అంటారు. మీ దృక్రేఖ క్షితిజ సమాంతర నేలతో చేయు కోణం యాంగిల్ ఏసీబీని ఊర్ధ్వకోణం అంటారు. ఎందుకంటే మీరు పై వైపుకు చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏబి చెట్టు ఎత్తు. ఈ ఉదాహరణలో ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు అనుకుందాం. మరియు ఏసీ చెట్టు పాదం నుంచి మనకి గల దూరం 15 మీటర్లు. కాబట్టి మనం టాంజెంట్ సూత్రం వాడచ్చు. టాంజెంట్ సూత్రం ప్రకారం ఎదుటి భుజము బై ఆపన్న భుజం. tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకి తెలుసు. మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. 1 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై 15. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. కాబట్టి చెట్టెత్తు 15 మీటర్లు. ఇప్పుడు మనం భవనం పై భాగం నుండి కింద రోడ్డు మీద ఉన్న ఒక కుక్క పిల్లను చూస్తున్నాం అనుకుందాం. ఈ సందర్భంలో మనం కుక్క పిల్లను చూసే దృక్రేఖ కింది వైపుకు పోతూ ఉంది. ఇక్కడ దృక్రేఖకు క్షితిజ సమాంతర రేఖకు మధ్య ఏర్పడు కోణాన్ని నిమ్న కోణం అంటారు. కాబట్టి యాంగిల్ డిబిసి నిమ్న కోణం. జాగ్రత్తగా గమనించండి. నిమ్న కోణం యాంగిల్ డిబిసి మరియు ఊర్ధ్వకోణం యాంగిల్ ఏసీబీలు ఏకాంతర కోణాలు. ఏసీ మరియు బీడీలు సమాంతరం కాబట్టి నిమ్న కోణం యాంగిల్ డిబిసి మరియు ఊర్ధ్వకోణం యాంగిల్ ఏసీబీ అంటే కుక్కపిల్ల నుండి భవనం పై భాగాన్ని చూసే కోణం అన్నమాట. ఈ ఏకాంతర కోణాలు సమానము. ఈ సందర్భంలో నిమ్న కోణం 60 డిగ్రీలు అనుకుందాం. కాబట్టి ఊర్ధ్వకోణం అంటే యాంగిల్ ఏబిసి కూడా 60 అవుతుంది. ఇప్పుడు భవనం ఎత్తు 50 మీటర్లు అనుకుందాం. ఇప్పుడు భవనం పాదం నుంచి కుక్కపిల్ల ఎంత దూరంలో ఉంది అంటే దూరం ఏసీ. ఇక్కడ మనకి యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు మరియు ఎదుటి భుజం ఏబీ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్లు అని మనకి తెలుసు. మనం కనుక్కోవాల్సింది యాంగిల్ ఏసీబీకి ఆసన్న భుజం ఏసీని. కాబట్టి మనం టాంజెంట్ యాంగిల్ ఏసీబీని తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఎదుటి భుజం ఏబీ బై ఆసన్న భుజం ఏసీ కాబట్టి. అప్పుడు tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్లు కాబట్టి ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ √3 వస్తుంది. √3 విలువ 2 దశాంశ స్థానాల వరకు తీసుకుంటే 1.73. 50 బై 1.73 ఈజ్ ఈక్వల్ టు 28.9017. దట్ ఈజ్ ఈక్వల్ టు 28.9, సుమారుగా 29. కాబట్టి భవనం పాదం నుంచి కుక్కపిల్ల సుమారుగా 29 మీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి నిమ్న కోణంతో సమస్య సాధన అంటే పరిశీలకుడు కిందికి చూస్తున్నప్పుడు అనేది ఊర్ధ్వకోణంతో సమస్య సాధన అంటే పరిశీలకుడు పైకి చూస్తున్నప్పుడు వలనే ఉంటుంది.